అమరావతి రాజధానిలో మరో ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ కాలు పెట్టబోతోంది. సాఫ్ట్వేర్ అంటే ప్రముఖంగా గుర్తొచ్చే సంస్థ, బహుళజాతి సంస్థ మైక్రోసాఫ్ట్. ఈ మల్టీనేషనల్ ఐటీ కంపెనీ అమరావతి రాజధానిలో కూడా పరిశోధనా కేంద్రం పెట్టబోతా ఉంది. ఇమీడియట్గా అమరావతి రాజధానిలో 4,000 మందినో 5,000 మందినో ఎంప్లాయీస్ని తీసుకోవడానికి అక్కడ మౌలిక సదుపాయాలు లేవు. ఇక క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. రేపు జనవరి 26 నుంచి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ఒక కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతా ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే టవర్ ఉందో ఆ డిజైన్స్ ఫైనలైజ్ చేయబోతా ఉన్నారు. ఆ టవర్ ఎంత సిద్ధం అయ్యేసరికి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించే సమయంలో చాలామంది విమర్శలు చేశారు. 25 సంవత్సరాలు తిరిగి చూసుకుంటే హైదరాబాద్ నగరంలో 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. 8 లక్షల మంది ఐటీ అనుబంధ సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు. నాడు విమర్శలు చేసిన కమ్యూనిస్టులే ఇంత మార్పు వచ్చిందని మేము అనుకోలేదని ఇప్పుడు చెప్తా ఉన్నారు. అమరావతి రాజధాని మీద కూడా ఇప్పుడు పిచ్చికోతలు కూస్తున్న వారందరికీ భవిష్యత్తు సమాధానం చెప్పబోతా ఉంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోబోతా ఉన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఇప్పటికే ఐబిఎం, టీసీఎస్తో పాటుగా ఎల్ఎన్టీ సహకారంతో, మెడ్రాస్ ఐఐటి సహకారంతో ఒక క్వాంటమ్ వ్యాలీలో ఒక ప్రత్యేక కేంద్రం, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి భిన్నంగా క్వాంటంలోనే మరో టెక్నాలజీ మీద మైక్రోసాఫ్ట్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే భవనం సొంతంగా మైక్రోసాఫ్ట్ నిర్మించుకుంటుందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాల్సి ఉంటుందా అనే దాని మీద ఈరోజు క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం.